మీరింకా కావ్యను ఒప్పించారేమో, అబార్షన్ చేయించడానికి మాట్లాడటానికి వచ్చారేమో అనుకుంటుంటే మీరేంటి తల్లిని బిడ్డని కాపాడమని మళ్ళీ మొదటికి వచ్చారు అని డాక్టర్ ప్రియ తిడుతూ ఉంటుంది. రాజ్ చాలా బతిమాలుతూ ఉంటాడు. కానీ డాక్టర్ ఒక్కటే అంటుంది, ఇందులో మనం చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ఒక్క అబార్షనే. కావ్య గర్భసంచి వీక్గా ఉంది. తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం. ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి అని అంటుంది డాక్టర్. ఏంటో మీకు అర్థం కావడం లేదు. మనకు ఎంతో టెక్నాలజీ వచ్చినా మీరు మాత్రం అప్డేట్ అవ్వరా? మీ మెడికల్ ఫీల్డ్ కూడా బాగానే డెవలప్ అయ్యింది కదా, అలాంటిది డెలివరీ టైం దాకా కూడా తల్లి బిడ్డను కాపాడలేరా అంటూ కోపంతో ఆవేశంగా అరుస్తూ ఉంటాడు రాజ్. కవి కూడా పైకి లేచి అన్నయ్య అంటూ ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాజ్ ఆగడు. రాజ్ ఆవేశంగా ఉంటాడు. అయినా డాక్టర్ ప్రియ తన మాట మీదే ఉండడంతో రాజ్ ఇంకా ఆవేశపడి డాక్టర్లు ఏమైనా దేవుళ్ళా? అయినా నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మీకు అబార్షన్ లేక కాదు, మీకు నా బిడ్డను కాపాడడం చేత కావడం లేదు. అందుకే ఈజీ రూట్ వెతుక్కుంటున్నారు. అసలు మీరు చదువుకుని డాక్టర్ అయ్యారా, లేక సర్టిఫికెట్ కొనుక్కుని డాక్టర్ అయ్యారా అంటాడు రాజ్ కోపంగా. రాజ్ గారు, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని కోప్పడుతుంది డాక్టర్ ప్రియ. ఒక పసిప్రాణం కాపాడలేని మీ చదువులు ఎందుకు? తీసేయండి ఇవన్నీ అని టేబుల్ మీదున్న వాటిని కిందకు తోసేసి రగిలిపోతూ ఉంటాడు రాజ్. కవి ఆపుతున్నా రాజ్ ఆగడు. వేలు చూపిస్తూ, డాక్టర్ ఏమన్నారు మీరు? బిడ్డ బతికితే తల్లి బతకదు, తల్లి బతకాలంటే బిడ్డ బతకదు అన్నారు కదా, బతికిస్తాను, ఇద్దరినీ బతికించి చూపిస్తాను అనేసి రాజ్ ఆవేశంగా బయటికి వెళ్ళిపోతాడు. కవి అయోమయంగా అన్నయ్య అన్నయ్య అంటూనే డాక్టర్ ప్రియతో సారీ డాక్టర్, రియల్లీ సారీ అంటాడు. పర్వాలేదు కళ్యాణ్, నేను అర్థం చేసుకోగలను. కానీ కావ్య జాగ్రత్త, తనకు వీలైనంత త్వరగా అబార్షన్ చేయించక తప్పదు. డాక్టర్లు దేవుళ్ళు కాదు, కానీ మీకు ఈ కష్టం వస్తే మొదట గుర్తు చేసేది మేమే అని గుర్తు పెట్టుకోండి అంటుంది డాక్టర్ ప్రియ. సారీ డాక్టర్, రియల్లీ సారీ, వస్తాను డాక్టర్ అని దండం పెట్టి బయలుదేరుతాడు. రాజ్ బయటికి వెళ్ళి రగిలిపోతూ ఉంటాడు. కవి దగ్గరకు వెళ్ళి, అన్నయ్య వదిన పరిస్థితి గురించి మనం ఆలోచించాలి అన్నయ్య, ఆలస్యం చేయడం మంచిది కాదు. నేను కూడా ఈ డాక్టర్ మాట పట్టుకుని అనడం లేదు. చాలా ప్రయత్నాలు చేశాను. చాలామంది స్పెషలిస్టులను కలిశాను. వాళ్ళతో మాట్లాడాను. ఈ డాక్టర్ చెప్పేది వాళ్ళు కూడా చెప్పారు అని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ రాజ్ వినడు. ఆ డాక్టర్ అంతా అబద్ధం చెప్పారు. నేనే కనుక్కుంటాను అని తెలిసిన వ్యక్తికి కాల్ చేస్తాడు. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావ్? వదిన ప్రెగ్నెంట్ అని విన్నాను, నిజమేనా అంటాడు ఆ వ్యక్తి. అతడే డాక్టర్. ఇక రాజ్ ఆ వ్యక్తితో, రేయ్ రాజేష్ స్నేహితుడి తమ్ముడు, మీ వదిన ప్రెగ్నెంట్, కానీ ఒక సమస్య వచ్చింది అని జరిగింది అంతా చెప్పి రిపోర్ట్స్ పంపిస్తాను, చూసి చెప్పు. తల్లి బిడ్డ ఇద్దరూ బతకాలి. అవసరమైతే ఎంతైనా ఖర్చు చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను, నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను, ముందు మార్గం తెలియాలంటే అంటూ రిపోర్ట్ పంపిస్తాడు. అవి చూసి డాక్టర్ ప్రియ, చెప్పినట్లే అబార్షన్ తప్పదు అన్నయ్య, ఆ డాక్టర్ జెన్యూన్ గానే చెప్పారు, బిడ్డ పెరిగితే కావ్య వదినకు ప్రమాదం అంటాడు డాక్టర్ రాజేష్. దాంతో రాజేష్ మీద కూడా ఫైర్ అయ్యి ఫోన్ కట్ చేస్తాడు. ఇక రాజ్ రగిలిపోతుంటే ఎవరికీ ధైర్యం చేతకాదు అని అరుస్తుంటే కవి ఓదార్చి, అన్నయ్య రా అని కారులో కూర్చోబెట్టి తనే డ్రైవ్ చేస్తాడు. ఇంటికి బయలుదేరుతారు. ఇక సీన్ కట్ చేస్తే స్వప్న తన పాప నిద్రపోవడంతో ఉయ్యాల్లో వేసి జోకొడుతూ ఉంటుంది. ఇంతలో రాహుల్ టవల్ భుజాన వేసుకుని పసివాడిలా గదిలోకి వస్తాడు. స్వప్న వెటకారంగా, ఏంటి ఈ పగటి వేషం అంటుంది. వెంటనే టవల్ తీసి, వచ్చాను, ఇదిగో 1000 రూపాయలు, ఇక నుంచి కష్టపడి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాను స్వప్న, దానికి కారణం మన బిడ్డే, నన్ను మన బిడ్డ మార్చింది అని నటిస్తాడు. నాకు మన బిడ్డే చెంపదెబ్బ కొట్టి, నాన్న నువ్వు ఉండాల్సింది ఇలా కాదు అన్నట్లు అనిపించింది స్వప్న, నేను మారాలని నిర్ణయించుకున్నాను, నమ్మాలా లేదా అన్నది మాత్రం నీ ఇష్టం అనేసి చాలా జాలీగా ముఖం పెట్టి వెళ్ళిపోతాడు. స్వప్న మాత్రం ఆలోచనలో పడుతుంది. ఇంత మార్పు నిజమేనా? ఏంటి వీడు నటిస్తున్నాడా, నిజంగానే మారాడా అనుకుంటూ ఉంటుంది అయోమయంగా. ఇక రాజ్, కవి ఇంటికి వస్తారు. అయితే ఇప్పటికీ
సుభాష్ రాజ్ ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. కంపెనీలో ఏదో సమస్య అట. కోట్లల్లో నష్టం వస్తుందట రాజ్ వెళ్ళకపోతే అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక రాజ్ రాగానే సుభాష్, రేయ్ ఎక్కడికి వెళ్ళావురా? వెంటనే ఆఫీస్ కంట వెళ్ళు. అక్కడ ఏదో సమస్య వచ్చిందంట. కోట్లల్లో నష్టం వస్తుందంట. నువ్వు లేకపోతే అని ఒత్తిడి చేసినట్లుగా మాట్లాడతాడు. నేను ఇప్పుడు వెళ్ళలేను డాడీ అని రాజ్ అంటూనే ఉంటాడు. సుభాష్ మాత్రం వెళ్ళమనే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కోట్లు పోతాయిరా అని హెచ్చిస్తూ ఉంటాడు. దాంతో రాజ్ ఆవేశంగా, ఎప్పుడూ డబ్బు డబ్బు డబ్బేనా? నేను వెళ్ళను అని ఇన్ని రోజులు నేను గతం మర్చిపోయినప్పుడు బాగానే నడిపించారు కదా, మరి ఇప్పుడేమైంది అని అంటాడు. అని గదిలోకి వెళ్ళిపోతాడు. అంతా బిత్తరపోయి చూస్తూ ఉంటారు. రాజ్ ఆఫీస్కు పోను అని